బాఫ్టా అవార్డ్స్ 1947 నుంచి ప్రారంభించారు. బాఫ్టా ఫుల్ ఫామ్ చూసుకుంటే బ్రిటిష్ అకాడమీ ఆఫ్ ఫిలిం అండ్ టెలివిజన్ ఆర్ట్స్. ది బాఫ్టా అవార్డ్స్ యూజువల్లీ ప్రతి సంవత్సరం ఫిబ్రవరి ఆర్ మార్చ్లో జరుగుతాయి. ప్రపంచవ్యాప్తంగా సినీ రంగానికి సంబంధించి ఎన్నో రకాల అవార్డులు ఉన్నాయి. అయితే అందులో కొన్నింటిని మాత్రమే ప్రత్యేకంగా చూస్తుంటారు. అలాంటి వాటిలో బాఫ్టా బ్రిటిష్ అకాడమీ ఫిలిం అవార్డ్స్ ఒకటి. వరల్డ్ వైడ్గా ఉన్న సినీ రంగానికి చెందిన చిత్రాలు, నటులు, టెక్నీషియన్స్ అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన వాళ్లకు ఈ అవార్డులను ప్రదానం చేస్తుంటారు. ఇందులో చూసుకుంటే బెస్ట్ ఫిలిం, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ యాక్టర్ ఇన్ ఏ లీడింగ్ రోల్, బెస్ట్ యాక్టర్స్ ఇన్ ఏ లీడింగ్ రోల్, బెస్ట్ యాక్టర్ ఇన్ ఏ సపోర్టింగ్ రోల్, బెస్ట్ యాక్టర్స్ ఇన్ ఏ సపోర్టింగ్ రోల్, బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే, బెస్ట్ సినిమాటోగ్రఫీ, బెస్ట్ ఎడిటింగ్, బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్, బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్, బెస్ట్ సౌండ్, బెస్ట్ విజువల్ ఎఫెక్ట్, బెస్ట్ ఒరిజినల్ మ్యూజిక్, బెస్ట్ యానిమేటెడ్ ఫిలిం, బెస్ట్ డాక్యుమెంటరీ, ఇలా అనేక కేటగిరీస్ లో అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ సంవత్సరం 2024 ఎవరు విన్నరో చూసే ముందు ఇంతకు ముందు మన ఇండియన్ ఫిలిమ్స్ కి ఏవేవి అవార్డ్స్ గెలుచుకున్నాయో కొన్ని చూద్దాం. మై నేమ్ ఈస్ ఖాన్ 2010 డైరెక్టెడ్ బై కరణ్ జోహార్. మాన్సూన్ వెడ్డింగ్ 2001 డైరెక్టెడ్ బై మీరా నాయర్. ఎలిజబెత్ 1998 డైరెక్టెడ్ బై శేఖర్ కపూర్. స్లమ్ డాగ్ మిలేనియర్ 2008 డైరెక్టెడ్ బై డెనీ బాయ్లే. లైఫ్ ఆఫ్ పై 2012 డైరెక్టెడ్ బై యాంజలి. ది లంచ్ బాక్స్ 2013 డైరెక్టెడ్ బై రితేష్ బత్రా. గల్లీ బాయ్ 2019 డైరెక్టెడ్ బై జోయా అఖ్తర్. ది వారియర్ 2001 డైరెక్టెడ్ బై ఆసిఫ్ కపాడియా. కానీ ఈ సంవత్సరం మన ఇండియన్ ఫిలిం కి ఏ ఒక్క అవార్డు రాలేదు. తాజాగా ఈ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. వీటిలో పలు చిత్రాలు హవాను చూపించి ఎన్నో అవార్డులను దక్కించుకున్నాయి. ఈ నేపథ్యంలో విజేతల వివరాలను చూస్తే ప్రముఖ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన బయోగ్రాఫికల్ థ్రిల్లర్ ఓపెన్ హైమర్ చిత్రం బాఫ్టా బ్రిటిష్ అకాడమీ ఫిలిం అవార్డులో సత్తా చాటింది. లండన్ లోని రాయల్ ఫెస్టివల్ హాల్లో 77వ బ్రిటిష్ అకాడమీ ఫిలిం అవార్డు ప్రధానోత్సవం ఆదివారం వైభవంగా జరిగింది. ఉత్తమ చిత్రంతో పాటు ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు, ఉత్తమ సినిమాటోగ్రఫీ, ఉత్తమ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సహా మొత్తం 7 విభాగాల్లో పురస్కారాలు ఈ చిత్రాన్ని వరించాయి. క్రిస్టోఫర్ నోలన్ కు దర్శకుడిగా దక్కిన తొలి బాఫ్టా అవార్డు ఇది. ఇప్పటికే అత్యధిక గోల్డెన్ గ్లోబ్ అవార్డులు గెలుచుకున్న ఓపెన్ హైమర్ వచ్చే నెల జరిగే ఆస్కార్ రేసులో తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంది. ఈ చిత్రంతో పాటు పూర్ థింగ్స్ కు 5, ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్ కు 3 పురస్కారాలు దక్కాయి. బాఫ్టా విన్నర్స్ 1 by 1 చూస్తే ఉత్తమ చిత్రం ఓపెన్ హైమర్, ఉత్తమ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ ఓపెన్ హైమర్, ఉత్తమ నటుడు సిలియన్ మర్ఫీ ఓపెన్ హైమర్, ఉత్తమ నటి ఎమ్మా స్టోన్ పూర్ థింగ్స్, ఉత్తమ సహాయ నటుడు రాబర్ట్ డౌనీ జూనియర్ ఓపెన్ హైమర్, ఉత్తమ సహాయ నటి డావిన్ జాయ్ రాండల్ ది హోల్ వర్క్, ఉత్తమ మేకప్ నడియా స్టేసీ మార్క్ కౌలియర్ పూర్ థింగ్స్, ఉత్తమ విజువల్స్ ఎఫెక్ట్స్ సైమన్ హ్యూస్, ఉత్తమ సౌండ్ జానీ బర్న్ టార్న్ విల్లర్స్ ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఉత్తమ స్కోర్ లూడ్విగ్ గునార్సన్ ఓపెన్ హైమర్, ఉత్తమ సినిమాటోగ్రఫీ హుడ్ వాన్ హుటిమా ఓపెన్ హైమర్, ఉత్తమ స్క్రీన్ ప్లే జస్టిన్ ట్రైట్ ఆర్థర్ హరారి అనాటమీ ఆఫ్ పాల్, ఉత్తమ డాక్యుమెంటరీ 20 days ఇన్ మరియోపోల్, ఉత్తమ కాస్టింగ్ ది హోల్ వర్క్, ఉత్తమ ఎడిటింగ్ జెన్నిఫర్ లేమ్ ఓపెన్ హైమర్. ఇవి ఈ సంవత్సరం బాఫ్టా అవార్డ్స్ వివరాలు. మీకు ఈ వీడియో గానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. జై సినిమా.